బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్లో కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతుంది. అంతకంటే ముందు 3 సార్లు విపక్ష కూటమి సమావేశమైంది. ఇవాల్టి సమావేశం ఎజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచార ప్రణాళిక ప్రధాన అంశాలు, అలాగే పార్లమెంట్ ఉభయ సభల నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 2024 లోక్సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవి. ఇక ప్రధాని మోదీకి కౌంటర్ గా నేను కాదు మేము అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మధ్య భారతంలోని 3 కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గట్టు పరిస్థితి ఎదుర్కానుందని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పరిష్కరించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కూటమి సమావేశంలో అఖిలేష్ పాల్గొనే అవకాశం ఉంది. ఇక టీఎంసీ అధినేత్రి మమత ఈ నెల 17, 19 మధ్యలో ఢిల్లీలో ఉంటారు. ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇండియా కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్లో కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతుంది. అంతకంటే ముందు 3 సార్లు విపక్ష కూటమి సమావేశమైంది. ఇవాల్టి సమావేశం ఎజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచార ప్రణాళిక ప్రధాన అంశాలు, అలాగే పార్లమెంట్ ఉభయ సభల నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2024 లోక్సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల ఎజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీలో కోట ఏర్పాటు ఇక కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవి. ఇక ప్రధాని మోదీకి కౌంటర్ గా నేను కాదు మేము అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మధ్య భారతంలోని 3 కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కొనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పరిష్కరించుకుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కూటమి సమావేశంలో అఖిలేష్ పాల్గొనే అవకాశం ఉంది. టీఎంసీ అధినేత్రి మమత ఈ నెల 17 నుంచి 19 మధ్యలో ఢిల్లీలో ఉంటారు. ఇక ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.